హలో అందరికీ నమస్తే అండి. ఇది షిరిడీకి వచ్చేసామండి. ఈరోజు ఫస్ట్ రెడీ అయ్యి వచ్చాము. ఇది ఎంట్రన్స్ దర్శనానికి. ఇది ఎంట్రన్స్, ఇది నార్మల్ దర్శనం అండి. సరౌండింగ్స్ ఒకసారి చూడండి. సాయిబాబా ప్రసాదం కౌంటర్ అండి ఇది. షిరిడి సాయిబాబా ప్రసాదం ఇది काउंटर ఇక్కడ ఇది. तो दिखाओ ये क्या है? ये तिलक लगाते हैं ना, तिलक लगाने से कितना लेते हैं आप? मर्जी। हाँ मर्जी। हाँ कितना देते हैं सब लोग? 10-5 रुपया। 100 रुपये देते। ज्यादा लोग है तो ऐसे देते। अभी 1 मिनट इधर लगा लो। ओके ओके ఇక్కడ చూపించుతాను. వీళ్ళిద్దరికి కూడా ఇప్పుడు బాబుకి బొట్టు పెట్టారు. మనం ఆ బొట్టు పెట్టినందుకు ఆ పాపకి 10 రూపీస్ ఇచ్చాము. ఇప్పుడు ఫ్రీ దర్శనానికి మేము బాబాకి 10,111 రూపీస్ పే చేసాము. షిరిడీకి ఎడ్యుకేషనల్ ఫండ్కి 10,111 రూపీస్ పే చేసాము. ఒక చిన్న డొనేషన్ మా తరఫు నుంచి, మా ఫ్యామిలీ తరఫు నుంచి. దివ్య మా వైఫ్, మా అమ్మ హితాంష్, మా అమ్మ డొనేట్ చేసింది పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ. ఇది ఎవరైనా డొనేట్ చేయాలంటే ఇది ఆఫీస్, ఇది చేయొచ్చు. వాళ్ళ ఇష్టం ఎంతైనా చేయొచ్చు, డొనేట్ చేయొచ్చు. హాస్పిటల్ ఫెసిలిటీకి చేయొచ్చు, ఫుడ్ డొనేషన్ చేయొచ్చు కావాలంటే, ఇంకా ఎడ్యుకేషనల్ పర్పస్కి డొనేట్ చేయొచ్చు. చాలా డొనేషన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్తారు ఇక్కడ కౌంటర్కి వస్తే. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుని మనం ఎంతైనా చేయొచ్చు. 1 lakh అబోవ్ 1 lakh. మేమైతే 10,000 చేసాము. ఇది ఆఫీస్, ఇక్కడ ఆరో మార్క్ ఉంటుంది ఇట్లా. ఇది ఆఫీసు. మా వైఫ్ దివ్య, మా అబ్బాయి హితాంష్. హాయ్ చెప్పనా హితాంష్. మా అమ్మ, ఇది యాక్చువల్గా మన బాబా టెంపుల్. ఇది ముక్ దర్శన్ అంటారు, అంటే లాంగ్ నుంచి దర్శనం చేసుకోవడానికి ఇది ఇదన్నమాట. యాక్చువల్గా 10,000 పే చేస్తే హారతి దర్శనం ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. కానీ ఇప్పుడు మేము వచ్చింది కరెక్ట్గా ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇప్పుడు జనాలు పబ్లిక్ లేరు. సో అందుకని మేము అందరికీ అంత రష్ లేదు. డైరెక్ట్గా వెళ్తే కూడా దర్శనం దొరికేస్తుంది. మనం యాక్చువల్గా ఇది చూపిస్తే, ఈ స్లిప్ చూపిస్తే హారతి ఎర్లీ మార్నింగ్ హారతి 2 o'clockకి వెళ్తే 5 o'clock యాక్చువల్గా ఉంటుంది. అది ఫ్రీ అన్నమాట, దగ్గరుండి దర్శనం చేపిస్తారు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అంత పబ్లిక్ లేరు వినాయక చవితి వల్ల. వచ్చిన వాళ్ళందరికీ జస్ట్ ఒక టీ కావాలన్నా, కాఫీ కావాలన్నా, మిల్క్ కావాలన్నా, లేదంటే మినరల్ వాటర్ కావాలన్నా అతి తక్కువ ధరకే షిరిడి ట్రస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ టీ అయితే 2 రూపీసే, అండ్ కాఫీ 3 రూపీస్, మిల్క్ అయితే 3 రూపీస్, అండ్ 1 లీటర్ మినరల్ వాటర్ అయితే 10 రూపీస్ చేస్తారు. ఎవరైనా సరే ఫస్ట్ మీరు ఎంట్రన్స్ రాగానే గేట్ నెంబర్ 3 ఆపోజిట్లో మీకు ఈ క్యాంటీన్ ఉంటుందండి. ఇక్కడ మీరు ఈ క్యాంటీన్ దగ్గర మీరు కంపల్సరీ ఇక్కడ ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక అంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా తక్కువ ప్రైస్కి షిరిడి ట్రస్ట్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారండి. తప్పకుండా అందరూ మాత్రం యూజ్ చేసుకోండి. ఈ ఎంట్రన్స్లోనే ఆపోజిట్ మనకి గేట్ నెంబర్ 3
గేట్ నెంబర్ 3 ఇది. దీనికి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. తప్పకుండా యూజ్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ చాలా మంది ఫ్యామిలీస్తో ఎక్కువ మంది వస్తుంటారు. మినరల్ వాటర్ కానీ ఏదైనా సరే మనకి ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. 10 రూపీస్ లీటర్. టీ అయితే 2 రూపీసే, అండ్ కాఫీ 3 రూపీస్, మిల్క్ అయితే 3 రూపీస్. ఇది మాత్రం యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎంట్రన్స్ లోనే గేట్ 3 ఆపోజిట్ లోనే ఉంటుంది ఇది. ఇది మాత్రం తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇది వాటర్ బాటిల్. ఇది మిల్క్ 3 రూపీస్ అండి. ఇది కాఫీ 3 రూపీస్, అండ్ టీ అయితే 2 రూపీస్. వాటర్ బాటిల్ 10 రూపీస్. 1 లీటర్ వాటర్ బాటిల్. అదే హాఫ్ లీటర్ అయితే 5 రూపీస్కి ఇస్తున్నారు. షిరిడీలో ఇది ద్వారకామాయి. ఇది ద్వారకామాయి అండి. ఇది యాక్చువల్గా షిరిడి సాయిబాబా ఇక్కడే ఉండేవాళ్ళు మెయిన్ ఇందులో. ఇది షిరిడీలో ద్వారకామాయి అండి. ఇది మెయిన్ బాబా ఫస్ట్ నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు దీని బ్యాక్ సైడే అటు సైడే టెంపుల్ కట్టారు. ఇది మెయిన్ అండి. ఆయన నివసించే ఫస్ట్ హౌస్ ఇదేనండి. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి నీట్గా ఇలా చేశారు. అప్పట్లో బాబాని దర్శించుకోవడానికి అందరూ తన ఇంటికి వచ్చేది ఇక్కడికేనండి. అప్పుడు దివాళీకి కూడా దీపాలు పెట్టింది ఇక్కడే, ఈ ఇంట్లోనే. మనం మూవీలో చూసుంటాం ఆల్రెడీ. ఇదే ఒరిజినల్ ద్వారకామాయి. దీనికి ఎగ్జాక్ట్గా అటు సైడ్ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అటు సైడ్, అది టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది ద్వారకామాయి మొత్తం. దీని పక్కనే చావడి అంటారు. అది చావడి కూడా పక్కనే ఉండేది. చూపిస్తాను అది కూడా. ఇది పక్కనే ఇది బాబా చావడి. ఇది దీనికి సపరేట్గా లేడీస్కి జెంట్స్కి సపరేట్ దర్శనం పెట్టారు, సపరేట్గా. ఇదే లోపల కెమెరా అలౌడ్ లేదు, అందుకే కొంచెం ఇక్కడి నుంచి జూమ్ చేసి తీస్తున్నాను. ఇది చూడండి, తీయకూడదు యాక్చువల్గా. ఇది శ్రీ సాయి పల్లకి గార్డెన్. ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది శ్రీ సాయి పల్లకి గార్డెన్ అన్నమాట. చాలా బాగుంది. చూడండి, ఈ యాంగిల్ నుంచి బాబా చాలా బాగా క్లియర్గా కనపడుతున్నారు. నైట్ టైం ఈ ఎఫెక్ట్ ఉంటుంది, డే టైం అంత బాగోదు. నైట్ టైం చూసారు చాలా క్లారిటీగా ఉంది, వాటర్ ఫ్లో కానీ. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. బాబా గుడిలోంచి బయటకు రాగానే మొత్తం అన్ని హోటల్స్ కానీ, స్టార్ హోటల్స్ కానీ, టిఫిన్ హోటల్స్, మొత్తం అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. చాలా బాగుంటాయి ఇక్కడ. ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. గుడిలోంచి బయటికి రాగానే నైట్ టైం ఇక్కడ అంతా షాపింగ్ అందరూ. నేను నైట్ బాబా దర్శనం బాగా జరిగిందండి. జస్ట్ ఇప్పుడు మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్. ఇది శ్రీ సాయి ప్రసాదాలయ అన్నమాట.
ఇక్కడ అందరూ మార్నింగ్ టిఫిన్స్ అండ్ మధ్యాహ్నం భోజనం పెడతారు. ఇది షిరిడి టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వాక్లో రావచ్చు, లేదంటే అందరూ ఆటోలో వచ్చేస్తున్నారు. పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటున్నారు ఆటోకి. ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్లో ఈ స్టాచ్యూ ఉంటుందండి, బాబా ప్రసాదం చేస్తున్నట్టుగా. శ్రీ సాయి ప్రసాదాలయ. ఇది ఫ్రీ మీల్ కౌంటర్ అనమాట. అందరికి ఒక్కొక్క టోకెన్ ఇస్తారు. మీల్స్ ప్రసాద్ మీల్ టోకెన్ ఒకటి ఇస్తారు, అది తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇదంతా హ్యాండ్ వాష్. ఇది జస్ట్ ఎంట్రన్స్. ఇది వెయిటింగ్ హాల్ అని ఉంది కదా, జస్ట్ ఎంట్రన్స్. ఇదంతా లైన్ అండి. ఇది జస్ట్ ఎంట్రన్స్కి ఎంత పెద్ద లైన్ ఉందో చూసారా. ఇప్పుడు వినాయక చవితి ఈరోజు, వినాయక చవితి కాబట్టి మొత్తం ఖాళీ ఉంది. కానీ నార్మల్ డేస్లో వస్తే అందరూ పబ్లిక్ ఉంటారు, ఫుల్ ఉంటారు. ఇదంతా లైన్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. ఇది భోజనం హాల్ అండి. ఇది ఎంట్రన్స్ భోజనం హాల్ చూసారా. బాబా ట్రస్ట్ ప్రసాదాలయంలో ఫస్ట్ చపాతీ పెడుతున్నారండి. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుందండి. నైట్ 9:45 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఎవరైనా రావాలనుకుంటే ఈ టైం లోపలే రావాలి. 9:45 నైట్ తర్వాత ఉండదండి. అందరం కూడా వచ్చామండి భోజనం చేయడానికి, కానీ టిఫిన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ మొత్తం రైస్, చపాతీ, సాంబార్ అన్నీ పెట్టేస్తున్నారండి. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చేసాము. మార్నింగ్ ఒక స్వీట్ వేసారండి ఫస్ట్. రైస్, వైట్ రైస్ వేసారండి. సార్ తినేసి
జై సాయిరామ్. అన్నదాత సుఖీభవ. ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేద్దాం. స్వీట్ చాలా బాగుందండి. టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయండి. చపాతీ అన్నీ చాలా బాగున్నాయి. రైస్ సాంబార్ కూడా చాలా బాగున్నాయి. అండి నేను ఒక చెప్పడం మర్చిపోయాను. మేము ఇక్కడ షిరిడీకి రాకముందే ఎప్పుడైతే టికెట్ బుక్ చేసుకున్నామో అప్పుడే ఆనంద సాయి ఆశ్రమం అని ఇది భీమవరం వాళ్ళదండి. ఇది మేము వాళ్ళకి ఫోన్ చేసి రూమ్ బుక్ చేస్తే బుక్ చేసేస్తారు. ఇమ్మీడియట్గా మనకి ఎప్పుడైనా గురు పౌర్ణమి రోజైనా దసరాకైనా సరే ఎనీ సీజన్ టైంలో అసలు మీకు ఎక్కడ రూమ్స్ దొరకవు, అసలు ఎక్కడ కూడా ఖాళీ ఉండవు. అలాంటిది మీరు వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళకి 2 ఉన్నాయండి ఇలాంటివి లాడ్జెస్. సో మీకు దేంట్లో అయినా మీకు గుడికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మీరు ఆనంద సాయి ఆశ్రమం రెసిడెన్సీ. ఇది జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్, వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒక 10 మినిట్స్లో బాబా గుడికి. అంత దగ్గర అండి ఇది. మీరు ఫోన్ చేస్తే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీరు కావాలంటే ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. వీళ్ళు ఎవ్రీడే మార్నింగ్ టిఫిన్స్ ఉండవు, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, రాత్రి భోజనం ఫ్రీ అండి. ఓన్లీ మార్నింగ్ మాత్రం టీ కాఫీలు టిఫిన్స్ మాత్రం ఇలాంటివి మనం వీళ్ళ దగ్గర కొనుక్కొని తినాల్సిందే. అవి మాత్రం ప్రైస్కే. మిగతా మధ్యాహ్నం అండ్ నైట్ భోజనం మాత్రం ఫ్రీ ఉంటుంది. ఎవ్రీడే వీళ్ళు ఫ్రీగా పెడతారు భోజనం. ఒకసారి మీరు లోపల రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. డబుల్ కాట్ మాకైతే 3 బెడ్రూమ్, సారీ 3 కాట్ అంటే 3 పడుకోవచ్చు. మాకు 900కి చెప్పారు. అది ఏసీ అయితే 1000 రూపీస్ అంతే. 3 డేస్కి మాకు 2.5 డేస్కి 2400 వేసారు ప్రైస్. ఆనంద సాయి రెసిడెన్స్ అండి యాక్చువల్గా పేరు. ఆనంద ఆశ్రమం రెసిడెన్స్ అయినా ఉంది. ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు కావాలంటే ఒక్కసారి నోట్ చేసుకుని ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. వీళ్ళది ప్రాపర్ యాక్చువల్గా భీమవరం అండి. టేస్ట్ అన్నీ బాగుంటాయి. మీకు ఫుడ్ కూడా అన్నీ ఆంధ్ర స్టైల్లో ఉంటాయి. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా అందరూ ఇక్కడికి రావచ్చు. ఇది ఎంట్రన్స్ ఆఫీస్, ఇది రిసెప్షన్. ఇది వీళ్ళ దగ్గర ఉండే ఫెసిలిటీస్. ఇది ఆనంద సాయి ఆశ్రమం. ఇది వీళ్ళ దగ్గర నాసిక్ వెళ్ళడానికి, ఔరంగాబాద్ దర్శనానికి, మళ్ళీ ముంబై దర్శనానికి, ఇవన్నిటికి వీళ్ళ దగ్గర వెహికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లోపల ఏమన్నా కొన్ని సిద్ధి సాయిబాబా బొమ్మలు కూడా మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఆనంద్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఫ్రమ్ షిరిడి అమ్మాయి హెడ్ ఆఫీస్ భీమవరంలో ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం సాయంత్రం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. రీజనబుల్ ప్రైజెస్లో రూములు కూడా ఉంటాయి. పైన ఆల్ ఓవర్ టోటల్ 30 రూమ్స్ ఉన్నాయి. డబుల్ బెడ్, ట్రిపుల్ బెడ్, 4 బెడ్ అని. డబుల్ బెడ్ వచ్చేసి మీకు నాన్ ఏసీ 800, ట్రిపుల్ బెడ్ వచ్చేసి 1000 అండ్ 4 బెడ్ వచ్చేసి 1200 పడుతుంది. అదే ఒకవేళ ఏసీ కావాల్స్తే ఈచ్ రూమ్ 400 ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇదైతే 4 కాట్ అండి. ఇది 4 పడుకోవచ్చు ఇందులో అయితే. ఇది విత్ ఏసీ కదండి, ఏసీ రూమ్. ఇదైతే ఎంత అవుతుందండి ఇట్లయితే? 400 ఎక్స్ట్రా. వాష్రూమ్స్ అయితే ఇట్లా. నాన్ ఏసీ అయితే 1200, ఏసీ కావాలంటే 400 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ. ఇది 3 కాట్ బెడ్రూమ్. ఇది ఇన్ కేస్ మీకు ఇది కావాలనుకుంటే 3 కాట్. ఇది చూడండి ఎంత నీట్గా ఉన్నాయో.
ఇక్కడ విండో వ్యూ కూడా చూపిస్తాను మీకు. మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇమ్మీడియట్గా రూమ్ కావాలి అనుకుంటే మేము ఇచ్చే కింద నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర షిరిడీలో వెట్ అండ్ జాయ్ ఇది ఒకటి ఉంది, వాటర్ పార్క్ ఉంది షిరిడీలో. ఇది వీళ్ళ దగ్గర డిస్కౌంట్ కూపన్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గరే. వీళ్ళు కావాలంటే వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు. అండ్ సాయి ట్రీట్ అని థీమ్ పార్క్ షిరిడీది ఉంది ఇక్కడ. దీనికి కూడా వీళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. మీరు షిరిడీ ఒకరోజు ప్లాన్ చేసుకుంటే, దీనికోసం ఒకరోజు మీరు సపరేట్గా ప్లాన్ చేసుకుంటే ఇవి కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది వాటర్ పార్క్. ఇది శనిసింగనాపూర్ వెళ్తున్నాను. ఆటో పర్ హెడ్ 200 చెప్పారు. టెంపుల్ దగ్గర అయితే ఇంకా తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ మేము 200కి ఎక్కేసాం. పర్ హెడ్ 200. అందరం వెళ్తున్నాం, 600 ముగ్గురు వెళ్తున్నాం కాబట్టి 600. ఓన్లీ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అంటే అవి 600. అక్కడి నుంచి కావాలంటే మనం ఔరంగాబాద్ వెళ్ళొచ్చు. అదే తాజ్మహల్, ఎల్లోరా కేవ్స్ ఉంటాయి అక్కడ. ఆటోలో వెళ్తున్నాం. వ్యాన్ కాదు ఇది, ఆటో, సర్వీస్ ఆటో, పెద్ద ఆటో. మధ్యలో చెరుకు రసం తాగడానికి ఆగాము. చెరుకు రసం చాలా మాన్యువల్ మెషిన్ ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ శనిసింగనాపురం వచ్చేసామండి ఇక్కడికి. ఈ కిట్ మొత్తం ఇట్లా 150 రూపీస్కి ఇచ్చారు. యాక్చువల్గా సెంటర్లో అయితే 250 రూపీస్ అలా చెప్తున్నారు. కొంచెం లోపలికి వచ్చి తీసుకుంటే 150కే ఇస్తున్నారు. దీనికన్నా తక్కువ కూడా అమ్ముతున్నారు, కానీ అవి తీసుకోకూడదంట. అవి డూప్లికేట్ ఉంటాయి. అంటే అక్కడెక్కడ పాడేసినవి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. 50 రూపీస్ కూడా ఇచ్చేస్తారు ఇలాంటి కిట్. సో ఈ 150 రూపీస్ ఒరిజినల్ ఉంటాయి, అన్నీ నీట్గా ఉంటాయి. ఇలాంటిది మనం చూసుకుని కొనుక్కోవాలి. ఇది ఎంట్రన్స్. మనందరం లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. లోపలికి కెమెరా అలౌడ్ ఉంటుందో నాకు తెలీదు. వెళ్తున్నాం మొత్తానికైతే. ఒకవేళ కెమెరా అలౌడ్ లేదంటే ఆపేద్దాం. అసలు ఏ టెంపుల్లోకి ఎవరు అసలు కెమెరా అలౌ చేయట్లేదు. చూద్దాం. ఇక్కడ కెమెరా అలౌడ్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. లేదంటే మళ్ళీ కెమెరా ఎంత ఇచ్చేయాల్సి ఉంటుంది. చాలా బాగుంది అసలు. యాక్చువల్గా ఇక్కడైతే రివర్లా ఉంది, మొత్తం వాటర్. అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఈ వే మాత్రం చాలా బాగుంది. చూడండి ఇక్కడ పిల్లర్స్ ఇవన్నీ. ఇది వే ఇన్ లోపలికి, అది వే అవుట్ అటు సైడ్. ఇక్కడ అందరూ ఫస్ట్ కాలు కడుక్కోవాలి. ఇక్కడ అందరూ కాలు కడుక్కోవాలి ఫస్ట్. కాలు కడుక్కున్న తర్వాత మనం వెళ్ళాలి. చూడండి ఇక్కడ లెగ్ వాష్ చేసుకుంటున్నారు. లెగ్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక మాల వేసేయాలనుకుంటా.
అందరు ఇక్కడ వేస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్ మాల ఉంది కదా అది వేస్తున్నారు. ఇక్కడ ఇది మాల వేసేయాలి. అందరు వేస్తున్నారు. అది మాల తీసి అందరూ మాల వేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దగ్గర పెట్టాలి. ఇక్కడ अरे चलो यार, हिया चढ़त होते हुए जो तो भीड़ लगी हुई थी. दुआ दिया आघात दिए देता है गाना का अपना फाड़ के दे रहा है. नहीं पाना ऐसे फाड़ेंगे. ऐसा लग మొత్తం 2 దాంట్లో ఇచ్చారు. ఇలాంటి గ్రీన్ కలర్ని 2 దాంట్లో వేసేసాం. ఇందులో కొబ్బరికాయ వేసేయాలి. ఇందులో కొబ్బరికాయ వేసేయాలి. ఇందులో కొబ్బరికాయ వేసేయాలి. కొబ్బరికాయ ఇంట్లో పెట్టేయాలి. కదా ఇవన్నీ ఇక్కడ వేసేయమంటున్నారు. వాళ్ళేమో రిటర్న్ తీసుకురావాలంటున్నారు. ఇవన్నీ ఇక్కడ ఏమంటున్నారు, మరి వేద్దామా తీసేద్దామా? ఇదో ఈ 2 పట్టుకెళ్దాంలే మనం. ఇది కావాలి, ఇది కావాలి. లాస్ట్ టైం మనం కట్టాం. ఇది ఇక్కడ వేసేసేయాలా? అన్నీ ఇక్కడ వేసేస్తే పువ్వులు ఇక్కడ వేసేయాలి. ఈ ప్యాకెట్ కూడా ఇక్కడేనా? ఇవి అక్కడ కదా. అండ్ 500 డైరెక్ట్గా శనిదేవుడి మీద ఆయిల్ అన్నీ వేయడానికి 500 ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. ఇది ఇప్పుడు లైన్లో నుంచి వెళ్ళాలి సపరేట్గా. ఇది ఇటు సైడ్ నుంచి లైన్. ఇది మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం డైరెక్ట్ శనిదేవుడి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, ఇది इधर से जा सकते हो, कोई भी नहीं है ना, पब्लिक नहीं है ना, जा सकते हो. అందరూ ఇట్లా వేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు వచ్చి వేస్తుంటారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఒక పెద్ద డబ్బానే వేస్తున్నారు. ఆ డబ్బా ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి ఇలాగ అందరూ వేయచ్చు. అందరు లైన్లో నుంచున్నారు. లైన్లో వెళ్తామంటారు. ఇది భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, నాకు ఎటువంటి నరదృష్టి కలుగుకుండా ఉండాలని. అంతా మంచి జరుగుతుంది అక్కడ. मोबाइल बंद करो, इधर देखो और इधर मोबाइल. దర్శనం అయిపోయాక శనిదేవుడి దగ్గర ఆయిల్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవాలి. అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు, ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఉదాసీ మహారాజ్, వినాయకుడు, జై హనుమాన్.
ఇక్కడ అందరు దేవుళ్ళు దర్శనం చేసుకోవాలి కంపల్సరీగా. అది అంతా అయిపోయాక గుడిలోంచి బయటకు రాగానే ఇక్కడ చెరువు ఉంటుందండి. ఇక్కడ కాలు కడుక్కోవాలి. ఇక్కడ కాలు కడుక్కుని అప్పుడు మనం మళ్ళీ బయటకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి కంపల్సరీ కాలు కట్టుకోవాలన్నమాట. ఈ చెరువు ఇదిగోండి టెంపుల్ చూడండి ఎంత బాగుంది. టెంపుల్ చూడండి ఎంత బాగుంది. ఒక నిమిషం మాకు జాగ్రత్త థ్యాంక్స్. ఒక నిమిషం అసలు కాలు కడిగేసుకోవాలి ఇట్లా చల్లకుండా. కూర్చో ఇక్కడ కూర్చో కూర్చో. థ్యాంక్స్. మొత్తం అన్ని నవగ్రహాలు అండి ఇవన్నీ. చూడండి ఎలాగ ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు. పైన సూర్య భగవానుడు అండి. ఇది చెరువు. వావ్, ఇదంతా చెరువు. ఇది మొత్తం జ్యువెలరీ ఐటమ్ ఇక్కడ షిరిడీలో షాపింగ్ ఏరియాలో. ఒక్కసారి చూద్దాం మొత్తం అంతా. ఈ లేడీస్కి మొత్తం చైన్స్, ఇవన్నీ స్టోన్స్. ఇక్కడ చూడండి ఇవన్నీ నెల్ల పూసలు మెడలోకి. ఇవన్నీ సింగిల్ లైన్ ఈచ్ వన్ 100 రూపీస్ అంట. ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ బాబా లాకెట్స్.
आवाज आएगा हमारा। हाँ आ जाएगी। ये राजकमल ज्वेलर्स शिरडी में राजकमल ज्वेलर्स करके आपको 1 ग्राम ज्वेलरी, 1 ग्राम मंगलसूत्र, 1 ग्राम बैंगल्स, ऑल सिल्वर शॉप, गुड क्वालिटी। और होटल भी राजकमल होटल मंदिर के बाजू में, ये क्या बाजू में 4 नंबर के बाजू में राजकमल होटल। आइएगा, हाँ आइएगा। प्राइस से 20% डिस्काउंट। ओके, ये कार्ड में देता हूँ आपको, ये हमारा रहेगा, ये ऐसा होटल का आप डाल देना, ये होटल राजकमल। इसमें नंबर है, हाँ ये मैनेजर का नंबर है, फोन नंबर को कॉल करिए। कॉल करिए, बुकिंग कर ले। ओके, और ये राजकमल ज्वेलर्स का है। ఇది రూమ్స్ కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి ఎవరైనా, మీకు ఎక్కడైనా మీకు ఏసీ రూమ్స్ అయినా నాన్ ఏసీ రూమ్స్ అయినా एसी टोटल एसी होटल టోటల్ ఏసీ రూమ్స్ అంటే ఎవరికైనా కావాలంటే ఎమర్జెన్సీలో మీరు ఇమీడియట్ గా బుక్ చేసుకోవచ్చు ముందే। मंदिर के बाजू में नजदीक, టెంపుల్ చాలా దగ్గరంట। बस 100 फुट और హోటల్ రాజ్ కమల్ ప్రొపరైటర్ అయినా ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి, మీరు రూమ్ బుక్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు। ఇది జ్యువెలరీ షాప్ అండి ఇది। ఇక్కడ కూడా అన్ని మీకు అన్ని తక్కువ రేట్లో మీకు అన్ని అవైలబుల్ ఉన్నాయి। థ్యాంక్ యూ సార్। ये अभी उसमें जाता है, यूट्यूब में जाएगा। हाँ यूट्यूब में तो हम कब देखेंगे? 2 दिन के बाद हम అవతల जाने के आप मेरे को फोन करो, मेरे नंबर पे है। ఇక్కడ అన్ని రకాల రుద్రాక్షలు కూడా ఉన్నాయి, మీకు ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు। A to Z అన్ని రుద్రాక్షలు, అన్ని సైజులు చూడండి, మొత్తం అన్ని రుద్రాక్షలు ఉన్నాయి। ఇవన్నీ స్టోన్స్, ఇవి తులసి మాల, రుద్రాక్ష మాల, कलंगली माला, कलंगी माला, కలంగి మాల। सर ये क्या माला? ये कवच, कवच, रुद्राक्ष कवच, रुद्राक्ष 1 से कवच। लेके 14 मुखी तक। 1 से लेके 14 मुखी। 1,31,000 रुपए, 1,31,000। 1,31,000। 1,31,000 అంటే ఇది మొత్తం ఒకటి నుంచి 1 से 13। 1 से लेके 14, हाँ, हाँ, 1 मुखी से लेके 14 मुखी तक कवच माला बोलते हैं उसको। ओके। और लक्ष्मी माला, और 1,31,000। 1,31,000 ఇది చాలా పవర్ఫుల్ అండి। ఇందులో అన్ని రకాల మొత్తం ఎన్నైతే ఉన్నాయి రుద్రాక్షలు అన్ని రకాలు ఉంటాయి। ఒకటో నెంబర్ నుంచి దగ్గర దగ్గర मतलब नंबर इंग्लिश में बोले 1 से एक मुखी से लेके 1 फेस से लेके 14 फेस। ఒకటి నెంబర్ నుంచి 14 వరకు ఉన్నాయంటండి। మొత్తం 14 రకాల రుద్రాక్షలు ఉన్నాయి కదా, ఈ ఒకే మాల్లో 14 రకాల రుద్రాక్షలు ఉన్నాయి, అందుకే 1,31,000 ఇది చాలా పవర్ఫుల్। ఇది తీసుకోండి కావాలంటే ఎవరైనా। 600 कुछ कम नहीं होंगे, फिक्स हो गया। ओके, रेट फिक्स है हम ये बरोबर बोलिए जा भैया ये कितना किलो? 300 रुपये। 300 रुपये। ये 280। ఇది 300 అంట, ఇది 280 అండి ఇది కిలో। 320 ఇది 320 350 అది కొంచెం కాస్ట్లీ అంటది, అది లెంతీగా ఉన్నాయి కిస్మిస్, కొంచెం ఇది కొంచెం లెంతీగా ఉన్నాయండి, పొడవుగా ఉన్నాయి। అదెంత అండి అది? 350। ఓకే ఓకే, చూడండి అసలు క్వాలిటీ కూడా చూడడానికి ఎంత బాగున్నాయో। మనకి గేట్ నెంబర్ 4 దగ్గర అండి ఇది షాపు।
మీకు ఆల్రెడీ ఇందాక షాప్ ఏదైతే జ్యువెలరీ షాప్ చూపించాను దాని ఆపోజిట్లోనే ఇది. మీకు కిస్మిస్ అన్నీ తక్కువ రేట్కి ఉన్నాయి, మంచి క్వాలిటీ ఉన్నాయి. తప్పకుండా తీసుకోండి ఇక్కడికి వచ్చి. గేట్ నెంబర్ 4 దగ్గర ఎగ్జాక్ట్గా ద్వారకా దర్శనం గుడి చుట్టూరు మొత్తం ఇదే సరౌండింగ్స్ మొత్తం ఇలాగే ఉంటుంది. షాపింగ్ మొత్తం ఇలాగే ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని ఉంది. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు చాలా మంది. దీని పక్కన శ్రీ సాయి గార్డెన్స్. ఫస్ట్ డే తీసాను కదండి, ఇదే శ్రీ సాయి గార్డెన్స్. అది నైట్ టైం తీసాను, ఇప్పుడు ఇది డే టైమ్. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. నైట్ టైం మాత్రం లైటింగ్ అది ఉంటుంది, చాలా బాగుంటుంది నైట్ టైము. ఇక్కడ షిరిడి సాయిబాబా టెంపుల్లో ఎగ్జిట్ 4 దగ్గర నిన్న వినాయక చవితి కదండి, వినాయకుడిని పెట్టారు ఇక్కడ లోపల. యాక్చువల్గా నిన్న వినాయక చవితి, ఈరోజు సెకండ్ డే వినాయక చవితికి. అందుకని ఇక్కడ పబ్లిక్ నిన్న అసలు లేరు. ఈరోజు మాత్రం చాలా మంది ఉన్నారు. నిన్నైతే మాకు నిన్న మొన్న అయితే దర్శనం చాలా బాగా జరిగింది, చాలా ఫ్రీగా ఉంది. పబ్లిక్ ఎవరు లేరు అసలు. ఎంత ఫ్రీగా ఉందంటే మార్నింగ్ 2 o'clock వెళ్ళినా ఖాళీ, మధ్యాహ్నం నైట్ 10 o'clock వరకు మొత్తం ఖాళీ. జస్ట్ ఇలా లైన్లో వెళ్తే చాలు, ఫ్రీ దర్శనం వెంటనే అయిపోతుంది. 10 minutes లో దర్శనం అయిపోయేది అందరికి. ఇది ఎగ్జిట్ నెంబర్ 4. మేము వెళ్ళింది ఇందులోంచి, ఎందుకంటే మేము డొనేట్ చేసాము 10,000. సో ఇందులోంచి మాకు ఫ్రీ షార్ట్ కట్ లో వెళ్ళాము. ఇది మొత్తం అంతా షాపింగ్ ఏరియా అండి. మొత్తం చిన్నపిల్లల టాయ్స్, ఇక్కడ అన్ని పూజా సామాగ్రి ఉన్నాయి. ఇక్కడ అన్ని గంధం, అగరబత్తి, మొత్తం అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి మొత్తం గంధం ఫ్లేవర్ చాలా ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫ్లేవర్స్, ఈచ్ 100 rupees ఇది ప్యాకెట్. వీళ్ళు కొంచెం బార్గెన్ చేస్తే 60-80 అలా ఇచ్చేయచ్చు, 60 కానీ 80 కానీ. షిరిడిలో మాత్రం షాపింగ్ మాత్రం కొరత లేదండి, చాలా షాపింగ్స్ ఉంటాయి. ఎన్ని గల్లీలు ఉంటాయంటే అన్ని గల్లీలు ఉంటాయి. చూడండి ఇక్కడ ఒక గల్లీ, దగ్గర దగ్గర ఈ లైన్లోనే ఒక 20 షాపులు ఉన్నాయి. షాపింగ్స్ మాత్రం బీభత్సంగా ఉంటాయి. ఎన్ని షాపులు ఉంటాయంటే మనకే లోపల 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 తిరగాలి. టైం తీసుకుని ఒక 3-4 days ఉండగలిగితే మొత్తం తిరగచ్చు షిరిడి మొత్తం అంతా. షాపింగ్స్ ఎక్కువ ఉంటాయి మొత్తం. మనకి అన్ని ఐటమ్స్ ఉంటాయి షిరిడీలో, అగరబత్తి నుంచి మొత్తం అన్ని A to Z దొరుకుతాయి. అన్ని ప్రసాదం దొరుకుతాయి. కిస్మిస్ ఐటమ్లు అయితే చాలా రకాల 4-5 ఐటమ్స్ ఉంటాయి కిస్మిస్ ఐటమ్లు అయితే. ఫ్రేమ్స్ ఉంటాయి. అగరబత్తిలు చూసారా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. ఇవన్నీ ఫుల్ లెదర్ మేడ్ చెప్పల్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి, పెద్దలకు కూడా ఉన్నాయి, లేడీస్కి ఉన్నాయి. ఇవన్నీ లెదర్ మేడ్ చెప్పల్స్ అండి ఇవన్నీ. और बाकी फिर पार्टी वेयर से बेलीज में आएंगे सर, वर्क में इस टाइप में ये आपको 400 तक मिल जाएंगे. 250 वाले हैं, अलग अलग रेट है. हाँ दिस वन दे इसको जयपुरी मॉडल बोलते हैं. हाँ और कोल्हापुरी जो ये रहते हैं हैंडमेड रहते हैं, ये वाला रहता है. ये कोल्हापुरी रहती है. पूरा हैंडमेड? हाँ पूरा हैंडमेड, हमारा खुद का मैन्युफैक्चर रहता है सर. और ये पार्टी वेयर रहते हैं, ये 350 तक आएगा. हाँ ये वर्क वाले सर हील में आता है, थ्रेड वर्क रहता है, ये 400 तक आ जाएगा.
थैंक यू सो मच। अभी इसका एड्रेस बता दीजिए करो। ये नियर साई बाबा मंदिर 4 नंबर गेट सर। 4 नंबर गेट। एंट्रेंस हाँ ओके थैंक यू सर थैंक यू सो मच సాయిరామ్. साईराम। ఇతాన్ షిబ్బాయ్ రింగ్ తీసుకున్నాడు. రింగ్ ఇది 20 రూపీస్ అంటే ఇది. ఇది వాచ్ అయితే తీసుకున్నాడు నిన్న 100 రూపీస్ ఇది. స్పెక్స్ తీసుకున్నాడు. స్పెక్స్ పెట్టుకో. నిన్న కొనుక్కున్నావా? ఓ చాలా బాగున్నావు. షిరిడీలో కుక్కలు మాత్రం అసలు ఎవరు ఏమన్నారు, వీటిని చాలా ప్రేమగా చూసుకుంటారు అందరూ. వీటికి ఏది పడితే అది పెడతారు. వీటికి ఏది పడితే అవి పెడుతూ ఉంటారు అందరూ చక్కగా. అందరూ పాల్కోవాలు బిస్కెట్లు అవి పెడతా ఉంటారు వీటికి కొన్ని. అస్సలు ఏమనవు ఇక్కడ కుక్కలకి. అందరూ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ వీటికి షిరిడీలో. షిరిడీలో అయితే డాగ్స్ చాలా బాగుంటాయి. ఉమ్. ఇది 300 ఈ గంట. సౌండ్ బాగా వస్తుంది. ఈ చిన్నది ఎంత అన్న? ఇది 200. ఇది 200 అంట. 200 ఇది బాగుంది. ఇది కూడా భయ్యా ఏ కిतना 200 दोनों सेम प्राइस है। సేమ్ ప్రైస్. ఇది కొట్టమ్మా. ఇది వావ్. 200 ఇది 350. స్మాల్ సైజ్ ఇది బాగా వస్తుంది కదా. ఓకే. మేమైతే एक मिनट. తీసుకుంటున్నాం. ये कितना में हाँ? ఎంత కాలం అడుగు. रेट नहीं होता अम्मा 1 रुपीस डिस्काउंट नहीं 1 रुपीस भी लेस नहीं होता है ये फिक्स प्राइस है। ఫిక్స్ ప్రైస్. रिटेल का अपने ओनली 1 रुपीस। $250 आ गए। ఓకే. అందుకే हमने बागेश्वर गणेश हनुमान कृष्णुడు